యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎంతో సంతోషంగా ఎంతో ఇష్టంగా గాజులను నీకోసం తీసుకొచ్చాను. నీ చేతులకు తొడగాలని, అవి నీ చేతులకుంటే చూసి మురిసిపోవాలని ఎంతో ఆశపడ్డాను. నిహారికను చేరతాయని అస్సలు అనుకోలేదు. నా కోసం ఇంత మంచి గిఫ్ట్ ని తీసుకొచ్చిన శ్రీకర్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పాలి. గత కొద్ది రోజులుగా నా జీవితంలో వస్తున్న మార్పులేంటో తెలుసా? ఏవైతే దక్కాలని కోరుకుంటున్నానో అవి నాకు దక్కకుండా దూరంగా వెళ్ళిపోతున్నాయి. నీ బ్రతుకు ఇంతే అన్నట్టు వెక్కిరింపుగా చూస్తున్నాయి. అది తట్టుకోవడం మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. నా జీవితంలోని వరాలు వరదల్లో కొట్టుకుపోతూ శాపాలు మాత్రం నెత్తి మీద కూర్చుంటున్నాయి. ఏం చెయ్యాలో ఏమీ తోచడం లేదు. మనం అనుకున్నట్టు జరగడానికి నెల రోజుల సమయం ఉంది. అప్పుడే అంతా అయిపోయినట్టు ఎందుకు నిరాశపడతావు? నిహారిక గురించి మనం చాలా తక్కువ అంచనా వేశామా అనిపిస్తుంది. మిమ్మల్ని దక్కించుకోవడం కోసం నేను పెట్టిన మంగళ స్నానం అనే పరీక్షను పంతంతో జయించిందని అనుకున్నాను. దాని వెనుక చాలా పెద్ద మోసం ఉంది. మోసమా? నిజంగానే చన్నీళ్లతో స్నానం చేసిందని మనమందరం అనుకున్నాం. కానీ అక్కడ జరిగింది వేరు. ఏం చేసింది? ఆ గట్ట నుంచి గట్టెక్కడానికి పని మనిషి లతను ఉపయోగించుకుంది. ఇంట్లో వాళ్ళెవ్వరికి అనుమానం రాకుండా నువ్వు అరేంజ్ చేసిన వేణీలతో గండం దాటేశాను. థ్యాంక్ యూ సో మచ్ లత. మై గాడ్, ఇంత మోసమా? నిహారిక గురించి వీలైనంత తొందరగా అత్తయ్య వాళ్ళకు తెలియాలి. లేదంటే కొండ చిలువల ఇంటిని మొత్తం మింగేస్తుంది. మరోవైపు నిహారికకు లావణ్య సపోర్ట్ దొరికింది. ఇద్దరూ కలిసి ఇంటి పరువు మర్యాదలను ఏం చేస్తారో, నా జీవితాన్ని ఎందులోకి నెట్టేస్తారోనని కంగారుగా ఉంది. అభిమన్యుల్లా పద్మవ్యూహంలో చిక్కుకోకుండా విజయం సాధించాలని అక్క నాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. కానీ ఇక్కడంతా వ్యతిరేకంగా జరుగుతుంది. పిచ్చెక్కిపోతుంది నాకు. నువ్వు ధైర్యవంతురాలివి, పరిస్థితులను బ్యాలెన్స్ చేసుకోగలిగే అంత సమర్థత కలిగిన దానివి. విజయం నీకే తల ఉంచుతుంది గాని నిహారికను తలెత్తుకునేలా చెయ్యదవని. నన్ను చేసుకోబోయేవాడు అవని రూమ్లో ఏం చేస్తున్నాడు? ఏది ఏమైనా బంగారు కాసులు నీకోసం ఎంతో ఇష్టంగా తీసుకొస్తే నిహారిక దగ్గరికి వెళ్ళటం నాకు నచ్చలేదు. అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి. నేను
నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చూస్తున్నది వింటున్నది నిజమేనా లేదంటే భ్రమపడుతున్నానా? బంగారం లాంటి నీ చేతులకు ఆ గాజులు చక్కగా అమరతాయని 100 డిజైన్స్ నుంచి ఏరికోరి తెచ్చాను. ఫైనల్లీ చాలా డిసప్పాయింట్ అయ్యాను. టుడే ఈజ్ అ వెరీ బ్యాడ్ డే ఫర్ మీ. నేను తెచ్చిన గిఫ్ట్ లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీగా ఉండిపోవాలని అనుకున్నాను. బ్యాడ్ మెమరీ అయితే వెరీ సాడ్. ఇది భ్రమ కాదు, నేను ఊహించని నిజం, నేను నమ్మలేని నిజం. వెంటనే వెళ్ళి ఇద్దరు సంగతి తేల్చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి ఇంకేం రహస్యాలు బయటపడతాయో చూడాలి. నా టైం బాలేదు, అందుకే నాకేది కలిసి రావడం లేదు. మంచి రోజుల కోసం ఆశతో ఎదురు చూడడం తప్ప ఇంకేమీ చేయలేము. ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. మీరు వెళ్ళండి. నాకే ఇంత షాకా? ఇంత వాల్యుబుల్ గిఫ్ట్ అవనికి ఇవ్వాలని ఎందుకు అనుకున్నాడు? ఇద్దరి మధ్య ఉన్న ఎఫెక్షన్ ఏంటి? ఇరువురి మధ్యనున్న రిలేషన్ ఏంటి? వీళ్ళ గురించి వెంటనే తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. తల్లి కూతుళ్ళిద్దరూ ఏదో నిరాహార దీక్షలో కూర్చున్నారేంటి? నా మావయ్య నన్ను పెళ్లి చేసుకొని నా కోసం బహుమతులు తీసుకొస్తాడని కలలు కొంటూ ఉండేదాన్ని. నా కళ్ళలన్నీ కాకులెత్తికెళ్ళిపోయాయి. శ్రీకర్ మీద ఆశలు చంపుకోమని నేను ముందే చెప్పాను కదా. ఆగిపోయిన పెళ్లికి ఆర్కెస్ట్రా ఎందుకన్నట్టు మళ్ళీ మళ్ళీ ఎందుకు గతాన్ని తవ్వుకుంటావు? కొడుక్కుని నన్ను అల్లుడికి పెట్టిందన్నట్టు మా అమ్మ తీరేం బాగలేదు. మొన్నటి వరకు అవనిని చంకన పెట్టుకుంది, ఇప్పుడు నిహారికను నెత్తిన పెట్టుకుంది. అక్క 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 ఏంటి నిహారిక, ఇందాక చాలా సంతోషంతో గాల్లో తేలిపోయావు. ఇప్పుడేమో నీ సంతోషానికి ఎవరో భంగం కలిగించినట్టు కంగారు పడిపోతున్నావేంటి? నీతో పర్సనల్ గా మాట్లాడాలి, కాస్త పక్కకొస్తావా? ఇక్కడే చెప్పు. చాలా చాలా పర్సనల్ అక్క. వదినా కావ్యలు కూడా మన పార్టీనే. నీ గురించి వివరంగా చెప్పేశాను. ఎలాంటి విషయమైనా మా ముందు ఓపెన్ అవ్వడానికి డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అందరం నీకు సపోర్టుగా ఉంటాం. అలాగే ఏ విషయాన్నైనా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం. షూరా? ష్యూర్. నీ టెన్షన్ చూస్తుంటే ఏదో పెద్ద మ్యాటరే అయ్యుంటుంది అనిపిస్తోంది. విషయం ఏంటో చెప్పు. ఇందాక మీరు అనుమానించినట్టే జరిగింది వసంత గారు. ఏం జరిగింది? గాజులను నిహారిక కోసం తెచ్చినట్టు అనిపించడం లేదని మీరు అన్నారు కదా, అది నిజం. ఈ గాజులని శ్రీకర్ గారు ఆ అవని కోసం తీసుకొచ్చారు. నువ్వెలా కనిపెట్టావు? ఇద్దరూ మాట్లాడుకోవడం విన్నాను. ఇంకా ఆ షాక్లోనే ఉన్నాను. అవని కోసం తెచ్చాడన్న మాటను అందరి ముందు అనలేక ఇండైరెక్ట్ గా అన్నాను. ఓ! నాకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగి గాజులు తన కోసం తీసుకురావడం ఏంటి? మెంటలెక్కిపోతుంది నాకు. అప్పుడే ఏమైంది? ఇలాంటివి నువ్వు చాలా చూడాల్సి వస్తుంది. కాబోయే భార్య నేనైతే
తనకి బహుమతులు తీసుకురావడం ఏంటి? అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? అవని నిజంగా శ్రీకర్ గారి ఫ్రెండ్ చెల్లేనా? ఆ మాట చెప్పే ఇంటికి తీసుకొచ్చి పెట్టాడు. ఆ అవని వాళ్ళ అన్నయ్య మాత్రం అవని కోసం వచ్చేదే లేదు, చచ్చేదే లేదు. ఆ అవని మాత్రం ప్లాన్ ప్రకారమే మా ఇంట్లో అడుగు పెట్టింది. అత్తయ్య మావయ్యలను ఆకర్షించింది. శ్రీకర్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం కూడా చేసింది. అవునా? అప్పుడే షాక్ అవ్వకు. అసలైన విషయం చెప్తాను విను. ఆ అవని శ్రీకర్ని పెళ్లి చేసుకొని మా ఇంటికి చిన్న కోడలైపోవాలని గతంలో పెద్ద స్కెచ్చే వేసింది. జాతకాలు కలవకపోవడంతో అవనికి ఆ అదృష్టం కలగలేదు. బట్ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ మాత్రం ఉంది. ఆ రిలేషన్ ఏంటో కనిపెట్టి బయట పెట్టాలని మేం చాలా ట్రయల్స్ వేసి ఫెయిల్ అయ్యాం. అంత జరిగిందా? తీస్తే ఒక సినిమా అవుతుంది. అంత జరిగింది. నువ్వు కేర్ఫుల్ గా ఉండకపోతే నిన్ను కూడా బయటికి గెంటేస్తుంది. ఈ విషయాలన్నీ నిదానంగా నీకే తెలుస్తాయిలే అని అనుకున్నాం. కాస్త ముందుగా తెలుసుకున్నావు. వాళ్ళ బంధం ఏంటో తెలుసుకునే ఆధారాలను మేం కనిపెట్టలేకపోయాం. నీ వల్ల అవుతుందేమో ట్రై చెయ్యి. ఆధారం లేనిదే అత్తయ్య అస్సలు నమ్మదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. తల పగిలిపోతుంది. కాఫీ తాగుదాం రండి. నాతో ఎంగేజ్మెంట్ కి శ్రీకర్ ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి కారణం అవనినే అన్నమాట. ఆధారం లేకుండా నిందలు వేయలేను. ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరికించుకోవాలి. నేను అనుమానించినట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు. వచ్చారా? ఫోన్లో విషయం చెప్పకుండా వచ్చాక మాట్లాడతానని అన్నావంటే చాలా ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. ఏమైందండి? ఎందుకింత కంగారుగా ఉన్నారు? ఏవో పీడకలలు వెంటాడుతున్నాయి. లేనిపోని భయాలు కలవరి పెడుతున్నాయి. పీడకలలా? మీ ఇంట్లో జరుగుతున్న విషయాలు ఎప్పటికప్పుడు అవని ద్వారా తెలుసుకుంటున్నాను. ఆ నిహారిక మర్రి చెట్టు వేర్లలా ఇంకా ఇంకా పాకుతూనే ఉంది. నేను ఆశపడినట్టు నా చెల్లెలు తన కాపురాన్ని గెలుచుకుందంటే పర్వాలేదు. దురదృష్టం వెంటాడి ఆ నిహారిక గెలిచిందంటే మా అవని అన్యాయం అయిపోతుంది. శ్రీకర్, ఇంకా చాలా రోజులు టైం ఉంది కదా, దానికెందుకు ఇప్పుడే టెన్షన్ పెట్టుకుంటున్నారు? మీ అమ్మకి జాతకం అంటే పిచ్చి. జాతకం గల కోడలి కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. అలాంటి మనిషికి రేపటి రోజున మీ పెళ్లి గురించి తెలిస్తే మీ నోటి మాటల్ని నమ్ముతుందా? మీ పెళ్లి జరిగినట్టు ఆధారం లేకపోతే దారానుకున్నంత బలం కూడా లేకుండా పోతుంది. ఆధారం లేనప్పుడు మీ కుటుంబం నా చెల్లెల్ని కోడలిగా అంగీకరిస్తుందా? పెళ్లి విషయం తెలిసే సమయానికి అవని నా చెల్లెలన్న నిజం తెలిసినా కూడా మీ అమ్మ రక్త సంబంధం కంటే జాతకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. బంధుత్వం కంటే ఆచారానికే విలువనిస్తుంది. అప్పుడు నా చెల్లెలి జీవితం రోడ్డున పడాల్సిందే కదా. అసలు అవన్నీ ఆలోచించుకుంటుంటేనే నా మనసు కుదురుగా ధైర్యంగా నిలకడగా ఉండడం లేదు. శ్రీకర్, అక్క అనుమానాలలో ఆవేదనలో చాలా అర్థముంది.
అక్క భయంలో న్యాయం ఉంది. మనం ముందుగా జాగ్రత్త పడ్డాం అన్ని విధాలుగా మంచిదండి. నిజంగా అలాంటి క్షణం ఎదురైతే నేను ఎలా పోరాడగలనండి? అలాంటి పరిస్థితి రాదు, మీరేం భయపడకండి. నువ్వు మంచివాడివే కావచ్చు, కానీ సమస్య వచ్చినప్పుడు నీ మంచితనం నిలబడదు శ్రీకర్. ఆధారం లేదు అంటే అవని పరిస్థితి దారుణమైపోతుంది. మీరు ఈ క్షణం ఆలోచిస్తున్నదే నేను వారం క్రితమే ఆలోచించాను. నేను అనుకున్నది నన్ను చేరాక ఆ విషయం గురించి మీతో చెప్దామని అనుకున్నాను. మా గురించి నిజం తెలిసే సమయానికి మా దగ్గర బలమైన ఆధారం రెడీగా ఉండాలనే వారం క్రితం మా పెళ్లి జరిగిన చెన్నై పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. మాకు పెళ్లి చేసిన సిఐ గారితో మాట్లాడాను. ఏం మాట్లాడారు? ఏం ఆధారం అడిగారు? మన మ్యారేజ్ సర్టిఫికేట్ని నాకు సెండ్ చేయమని అడిగారు. గుడ్ మార్నింగ్ సార్. సెంధిల్ అంత కవర్ రెడీ అయిందా? సార్, హైదరాబాద్ పయ్యన్ శ్రీకర్ అవని కళ్యాణం సర్టిఫికెట్వా? ఆమడా సార్, రెడీ చెయ్యమని నమ్మ సిఐ సార్ చెప్పినాడు కదా, మార్నింగ్ దా రెడీ అయ్యింది. ఎక్కడ ఉండాది? ఇదేదా సార్? ఈ పాటికి మా మ్యారేజ్ సర్టిఫికేట్ రెడీ అయి ఉంటుంది. మా పెళ్లి జరిగినప్పుడు సాక్ష్యంగా 10 మంది కూడా ఉండకపోవచ్చు, కానీ ఆ సర్టిఫికేటే 100 మంది ఇచ్చిన సాక్ష్యంతో సమానం అవుతుంది. ఇంద మ్యారేజ్ సర్టిఫికేట్ వెంటనే అంద శ్రీకర్కి సెండ్ చేయాలి. శీఘ్రమా పోస్ట్లో పంపించండి. ఓకే సార్. నమ్మ సిఐ సారు చాలా సీరియస్గా చెప్పి ఉన్నాడు, మర్చిపోవద్దు. ఇప్పుడే సెండ్ చేస్తాను సార్. మా పెళ్లికి 100 మంది ఆశీర్వాదం ఉండకపోవచ్చు, కానీ ఆ సర్టిఫికేటే 1,00,000 మంది ఆశీర్వాదంతో సమానం. నాకు తెలిసి ఈ పాటికి పంపించేసుంటారు. ఈరోజు రేపో మన ఇంటికి చేరిపోతుంది. మా పెళ్లిని నిరాకరించడానికి ఎంతమంది శత్రువులు మా మీద దాడి చేసినా మా మ్యారేజ్ సర్టిఫికేట్ మా చేతుల్లో బ్రహ్మాస్త్రం అవుతుంది, మమ్మల్ని గెలిపిస్తుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. నా గురించి మా పెళ్లి గురించి చెప్పడానికి శ్రీకర్ గారు సమయం తీసుకుంటూ ఉండొచ్చు గాని నాకే ప్రమాదం రాకుండా చూసుకునే విషయంలో అయితే 4 దిక్కులా కాపలాగా ఉంటాడని చెప్పాను కదక్కా. ఇక నువ్వేం కంగారు పడకు, సరేనా? రేపు జాతరకి అందరం ఊరికి బయలుదేరుతున్నాం. జాతర అయిపోయిన తర్వాత వచ్చి మా మ్యారేజ్ సర్టిఫికేట్ని మీకు చూపిస్తాను. ఓకే, ఇక మేము బయలుదేరుతామండి. అలాగే, జాగ్రత్త. వెళ్ళొస్తామక్కా. వస్తామండి. అబ్బా, బంగారం రేటు బాగా దూసుకుపోతుంది. నా పేరు మీద కూడా ఓ 1000 షేర్లు కొనిపెట్టుకుంటే పడుంటాయి. నగల బాక్స్లా ఉంది. అమ్మా నిహారిక, ఆ ఒకసారి ఇలా రామ్మా. వస్తున్నానత్తయ్య.
అత్తయ్య గారు, ఏంటత్తయ్య గారు? కాబోయే భర్తిచ్చిన బహుమతి నీకు చాలా ఆనందాన్నిస్తోంది కదూ? పుట్టింటివారు ఎన్నిచ్చినా అత్తింటివారు పెట్టేవే ఆ ఆడపిల్లకి ఎక్కువ సంతోషాన్నిస్తాయి. అది మాత్రం నిజం. నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. నీ సంతోషం మరింత రెట్టింపు కాబోతోందమ్మా. అవునా? ఎలా?